ఎన్నికల ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచాయని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గెలిచిన కూటమి అభ్యర్థులను శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు మనోభావాలకి అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు నడుచుకుంటామని తెలిపారు. మాకు నిరాశపరిచినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల తీర్పుని శిరసావిస్తూ మొట్టమొదటిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలిచిన 9 శాసనసభ్యులకి 3 పార్లమెంట్ సభ్యులకి మొట్టమొదటిగా వారందరికీ కూడా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి ఏదైతే వారిని ఎన్నుకున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని విజేతలందరూ కూడా ప్రజలు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ముందుకెళ్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే జిల్లా చైర్మన్ తరఫున జిల్లా చైర్మన్గా వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు ప్రజల అభివృద్ధి సంక్షేమంలో తప్పకుండా ఉంటుందని చెప్పి వారందరికీ కోరుకుంటూ అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావిస్తూ అలాగే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి అక్కడ జరిగిన లోపాలని మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. మరి రాజకీయాల్లో గెలుపోవటంలో ఎన్నికల్లో సహజం. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా నెరవేరుస్తారని అలాగే ఏవైతే వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా నెరవేరుస్తారని అలాగే